క్రీస్తునందు ప్రేమైనటువంటి దైవ సేవకులైన మీ అందరికీ నేను మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ వీడియో చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, సేవకులకును మరియు సువార్థికులకును ఇంకను దేవుని పనిలో ఉన్న అనేకులకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఈ మధ్యకాలంలో నేను చాలా మంది సేవకులు నన్ను అడిగిన మాట ఏంటంటే, బ్రదర్, మీరు ఎలా ఈ అనుదిన వాగ్దానపు కార్డులను మీరు చక్కగా చేస్తున్నారు, మాకు తెలియటం లేదు, మేము ఎలా చేసుకోవాలి, అది ఎలా చేసుకోవాలో మాకు చెప్పమని చాలామంది అడిగారు. అలాగనే చాలామంది వాళ్ళు తెలిసి తెలియక సరిగా చేయటం లేదండి. అటువంటి వారందరికీ నేను ఎలా అనుదిన వాగ్దానాలు చాలా సులువుగా, ఫండ్స్ లేకపోయినా చాలా సింపుల్ అయిన పద్ధతిలో ఈజీగా మీకు నేను చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా ప్రభు ప్రేమ బట్టి నీకు తెలియపరుస్తున్నాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొదలుగా ఫోటో ఎడిటర్ యాప్ ప్లేస్టోర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. దాన్ని ప్లస్ బటన్ నొక్కిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత పైన 300 అంటే 300 అక్కడ సేవ్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా అవుతుందండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను పింట్రెస్ట్ యాప్లో నుంచి కొన్ని ఇమేజెస్ నేను తీసుకున్నానండి. నాకు కావాల్సిన ఇమేజెస్ అంటే టెంప్లెట్స్ అంటారు వాటిని, అవి నేను తీసుకున్నాను. ముందుగానే నాకు మెమొరీలో ఉన్నాయి. నాకు నచ్చిన మోడల్ నేను తీసుకున్నాను. ఏ విధంగా చేసుకోనేది నేను కొన్ని తీసుకున్నాను. నాకు నచ్చింది అయితే నేను సెట్ చేసుకుంటానండి. మీకు కనపడుతుంది కదా, మీకు ఐడియా ఉంటుంది, వాటిని చూడండి. నాకు నచ్చింది అయితే నేను తీసుకుంటాను. ఇవన్నీ పింట్రెస్ట్ యాప్లో నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు నచ్చింది ఒకటి తీసుకున్నాను. ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి నేను సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది నేను తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మీరు తీసుకోండి. నేను దాన్ని లాకేసుకున్నాను అటు ఇటు కదలకుండా. ఇప్పుడు ప్లస్ బటన్ నొక్కి నా యొక్క కింద నేను ముందుగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న లేయర్ బటన్ని కింద బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఒక లైన్లో మన పేర్లు, మినిస్ట్రీ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చుకుంటూ నేను అది తీసుకుంటున్నానండి. ఇలా లాగి సేవ్ చేస్తున్నాను. కరెక్ట్ సైజులో నేను దాన్ని సేవ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. చాలా సులువుగా ఇది ఫండ్స్ వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్నాను. చాలా సులువుగా అండి. ఆ విధంగా నేను సెట్ చేసుకున్నాను. నేను దాన్ని లాక్ వేసుకుంటున్నాను కదలకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోని తీసుకుంటానండి. నేను ముందుగా రిమూవ్ చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. నా ఫోటోని తీసుకుంటున్నాను. రొటేట్ చేసుకుని నేను ఆ ప్లేస్లో, నాకు కావాల్సిన ప్లేస్లో నా యొక్క ఫోటోని మొదటగా సెట్ చేసుకుంటున్నాను. మీరు వీడియో చూడండి, పూర్తిగా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి, నేను తప్పక మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఆ వాట్సాప్ నెంబర్ని నేను క్షమించాలి, మా యొక్క లోగోని నేను యాడ్ చేసుకుంటున్నానండి. మా యొక్క లోగో నేను అడ్జస్ట్ చేసుకొని నాకు కావాల్సిన ప్లేస్లో నేను యాడ్ చేసుకున్నాను. కానీ అది అలా ఒట్టిగా ఉండటం నాకు ఇష్టం లేదు. దానికి కింద ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇస్తే బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నానండి. నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఇటువంటి లేయర్ని ఒకటి తీసుకొని దాని కింద బ్యాక్గ్రౌండ్లో ఒకటి నేను సెట్ చేసుకుంటానండి. ఎందుకంటే బాగుంటుంది చూడటానికి. ఇలా మోడల్ చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటున్నాను. నేను మీరు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది.
2000 పట్టుకొని జూమ్ అవుట్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. నాకు సరిపోయేటట్టుగా నేను దాంట్లో లోపల పెట్టుకుంటానండి. నెక్స్ట్గా అలాగనే అదే లేయర్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటాను. కింద 3 డాట్స్ని ప్రెస్ చేస్తే పైన డూప్లికేట్ అని కనపడుతుంది. చూడండి, ఇప్పుడు లాక్ వేసుకుంటున్నాను. దాన్ని నేను మళ్ళీ ప్రెస్ చేసి 3 డాట్స్ నొక్కితే మళ్ళీ లేయర్ వేరే డూప్లికేట్ అవుతుందండి. ఆ డూప్లికేట్ నేను మళ్ళీ కొంచెం కిందికి అడ్జస్ట్ చేసుకొని కొంచెం మోడల్గా చూడండి లుక్ ఉండే మాదిరిగా నేను దాన్ని చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనము డేటు, నెల, అలాగని సంవత్సరం రాసుకుంటే బాగుంటుందండి. అందుకు నేను టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి తారీఖు, ఉదాహరణకి తారీఖు రాస్తున్నానండి. క్షమించాలి, నా మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్గా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ముందుగా ఇలా సరిపోయే సైజులో అడ్జస్ట్ చేసుకొని కింద వాట్సాప్లో నేను నా నెంబర్ ఇచ్చుకుంటున్నాను. వాట్సాప్ కలరు నేను పెట్టిన కలర్ ఒకటే కాబట్టి నేను వేరే కలర్ ఇవ్వాలనుకుంటాను. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు పూర్తిగా చూడడానికి అర్థమవుద్ది. నేను వైట్ ఇద్దానండి. ఇలా చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అండి. నెక్స్ట్ మా యొక్క మినిస్ట్రీ పేరు, లేకపోతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు, నా యొక్క ఫేస్బుక్ పేరు బ్రదర్ ఏబు ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్ కాబట్టి నా యొక్క పేరు నేర్చుకుంటున్నానండి. బ్రదర్ ఏబు ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్. ఫాంట్స్ నాకు నచ్చలేదు కాబట్టి నా వేరే ఫాంట్స్ని పెట్టుకుంటానండి. నా యాప్లో మొబైల్లో ఉన్న ఫాంట్స్ని నేను వేరే ఫాంట్స్ పెట్టుకుంటాను. నచ్చిన ఫాంట్స్ చూసుకుంటున్నాను. ఓకే, నాకు ఇది నచ్చిందండి, నేను పెట్టుకుంటున్నాను. మీరు ఒకసారి చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేస్తే మీకు ఎక్కడ అర్థం కాదు. చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దీనికి లాక్ చేస్తున్నా అండి. దీనికి కలర్ మారుస్తానండి, ఎందుకంటే పక్కన వైట్ ఉంది కాబట్టి ఇది వేరే కలర్, గ్రీన్ కలర్ ఇస్తే బాగుంటుందని ఆలోచన. మీకు కనిపించకపోవచ్చు, తర్వాత వీడియోలో బాగా కనపడుతుంది. డేట్ వేస్తానండి. డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే మనం అనుదిన వాగ్దానం కాబట్టి నేను అనుదిన డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ అని నేను టైప్ చేశాను. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఆ ప్లేస్లో పెట్టుకుంటానండి. కింద గ్రీన్ కలరు, పైన గ్రీన్ కాబట్టి నేను దాన్ని వైట్ ఇవ్వాలని అనుకుంటున్నానండి. దానికి నేను ఇప్పుడు వైట్ ఇస్తానండి. అడ్జస్ట్ చేసుకొని దాన్ని కొంచెం వైట్ కలర్ ఇస్తే బాగుంటుంది అనుకుంటాను. వైట్ కలర్ ఇస్తానండి. ఓకే అండి, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను డేట్, ఈ యాప్ గురించి ఎవరికైనా తెలియకపోతే నేను వీడియోలు చేస్తానండి, చక్కటి వీడియోలు. ఈ యాప్ ఎలా వాడుకోవాలో. నేను డేట్ ఉదాహరణకి 1వ తారీఖు వేస్తున్నానండి. నేను ఫాంట్స్ మార్చుకుంటాను. సరిపోయే ఫాంట్ అంటే అందంగా ఉండే ఫాంట్స్ నేను చూసుకుంటానండి. ఓకే, ఇది బాగుంది, నేను పెట్టుకుంటాను. అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా దాన్ని కొంచెం 2000 పట్టుకొని జూమ్ అవుట్ చేసుకుంటే దాంట్లో ఆ బాక్స్లో పెడితే బాగుంటుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మనకు కావాల్సిన ప్లేస్లో మనం సరి చూసుకోవచ్చు. ఇప్పుడు నెల ఇలా ఆగస్ట్ అని ఇస్తున్నా. నేను ఆగస్ట్ కాబట్టి ఆగస్ట్ ఇస్తున్నాను.
కలర్ మార్చుకున్నాను. నేను గ్రీన్ కలర్ పెడుతున్నాను. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని కొంచెం పైకి పెట్టుకుంటే కింద సంవత్సరాన్ని వేసుకుంటే బాగుంటుంది. ఇవి తెలుగులో కూడా చేసుకోవచ్చండి, కానీ మీకు ఇంగ్లీష్లో చూపిస్తున్నాను. 2024 టైప్ చేస్తున్నాను. కలర్ మారుస్తున్నాను. ఎల్లో కలర్ పెడుతున్నాను బాగుంటుందని. తెలుగులో కావాలంటే కూడా చేస్తానండి. నా వద్ద అను ఫాంట్స్ ఉన్నాయి, నేను వాటితో కూడా చేసుకుంటాను. నా వరకు అయితే నేను తెలుగులో చేసుకుంటాను, కానీ మీకు చూపించాలి కాబట్టి సింపుల్గా ఉంటుందని చూపిస్తున్నాను. ఇలా సేవ్ చేసుకుందామండి. నా పేరు పాస్టర్ యోబ్ అని నేను టైప్ చేస్తున్నాను. నాకు నచ్చిన ఫాంట్ చూస్తున్నానండి. ఇది కొంచెం బెటర్గా ఉంది. బాగాలేదండి, వేరేది మారుస్తాను. ఈ విధంగా మనం చేసుకోవాలి. మీరు వీడియో చూస్తే అర్థమవుద్దండి, చాలా సింపుల్. ఇంతకు మించి సింపుల్గా మీరు ఎక్కడో చూడరు, ఏ వీడియోలో మీకు కనపడదు. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏమని నేను టైప్ చేశాను, బ్రాకెట్లు నేను పెట్టుకుంటున్నానండి. నేను మామూలుగా తెలుగులో పెడతాను, కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్లో పెడుతున్నాను. మీరు ఎలా తెలుగు కావాలి తెలుగు పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలి ఎలా పెట్టుకోవచ్చు, ఇది మీ ఇష్టం. కానీ మీకు ఇలా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను, అంతేనండి. ఓకేనండి, అంతా ఓకే అయిన తర్వాత పైన అంతా ఓకే అయితే పైన కనపడే రైట్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు కింద ఈ స్క్రాల్ చేసి పక్కకు నెట్టుకుంటే ఇక్కడ కట్అవుట్ అనే ఒక ఆప్షన్ కనపడుతుందండి. ఆ కట్అవుట్ ఆప్షన్ కదా రెండో ఆప్షన్ ఓకే చేసిన తర్వాత ఆ వైట్ ప్లేస్ పైన టచ్ చేస్తే ఇలా అవుతుందండి. ఏమైనా పైన టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి టెక్స్ట్లోకి వచ్చేసి ప్లస్ సింబల్ నొక్కి ఫోటో సింబల్కి వెళ్ళి ఫోటో సింబల్ తీసుకొని మనకు నేను పిన్రెస్ట్లో తీసుకున్న కొన్ని ఫోటోలని నేను ఇక్కడ మీకు కనపడుతున్నానండి. నాకు నచ్చిన ఒక వాగ్దానాన్ని నేను తీసుకుంటానండి. సింపుల్ ప్రాసెస్, మనం టైప్ చేయనక్కర్లేదు, చాలా సింపుల్. బ్యాక్గ్రౌండ్ ఇవ్వకర్లేదండి, చాలా సింపుల్ పద్ధతిలో ఇలా చేసుకోవచ్చు. నాకు నచ్చిన ఒకటి మీకు సింపుల్గా ఉదాహరణకు చూపిస్తానండి. ఈ ఇమేజ్ నేను తీసుకున్నానండి. దాన్ని పట్టుకొని అలా కొంచెం 2 వేలతో ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా చాలా చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది. అయిపోయిందండి, పక్కాగా వచ్చేసింది. అప్లై చేసుకుంటున్నాను, నేను సేవ్ చేసుకుంటున్నానండి. సేవ్ అవుతుంది. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్దామండి. నేను చేసిన కొన్ని చూడండి, ఇవన్నీ నేను ఇలా చేసుకున్నానండి. ఇది ఒక మోడలు, ఇది మరో మోడల్ అండి. చూడండి ఎంత బాగున్నాయా. ఇవన్నీ నేను ఫోన్లోనే చేశానండి. ఇంకో మోడల్ అండి, చూడండి ఇవన్నీ నేను ఇలాగే తయారు చేసుకున్నాను. ఇది ఇప్పుడు చేసిన మోడల్ అండి. ఇది ఇంతకు ముందు మోడల్ అండి. ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.